చట్నీ బూజు పట్టిపోయింది ఉంది, తింటారా? తింటాను. బూజు పట్టిన బజ్జీ ఉంది, తింటారా? తింటాను. ఆ రౌడీ రాజారావు గారు ఎక్కడున్నా సరే తింటాను. రౌడీ రాజా గన్నా? అవును, వాడిదే. ఎందుకని మళ్ళీ ఏం పని చేశాడంటే ఏదో సచ్చినాడు? ఇందాక సినిమా థియేటర్ గొడవ చేసి ఆడవాడి మీద పడి అల్లరి చేసాడు వాడు. తింటాను. ఓ అందుకనా? కాదు, నాకు మా వాళ్ళు ఇవ్వకుండా తప్పించి దొరుకుతున్నాడు. తింటాను. సరిపోయింది. వాడేమో జనాల పడి తింటారు, మీరు మాత్రం వాడిని పడి తింటారు. సరిపోయింది ఇద్దరికిద్దరే. నీదేమిటి నా బొందా? ఈ ప్రపంచంలో ప్రతివాడు ఇంకొకటి తింటూనే ఉన్నాడు. బలవంతుడు బలహీనం తింటున్నాడు. అవునా? అర్థం తేలేదని మొగుడు పెళ్ళాన్ని తింటున్నాడు. నిజమేనండు. నిత్యావసర వస్తువులన్నీ బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ వ్యాపారస్తుడు సామాన్య ప్రజానికాన్ని తింటున్నాడు. అవునండు. రాజకీయ నాయకుడు 5 ఏళ్ళకోసారి ఇంటింటికి తిరిగి దండాలు పెట్టి ప్రజల ఓట్లు తింటున్నాడు. అది నిజమే. అందరూ తిరగాలండి, నీ తింటే తప్పలేదండి. అందరూ జనాలు తింటే మీరు సచిన సేవలు కూడా పీక్కు తింటారు. తింటానా? ఆడపిల్లవని అందులోనూ అందంగా ఉన్నావని ఊరుకుంటున్నాను, లేకపోతే తొక్కలో వేసేవాడిని. నా కోపం వచ్చేటట్టుంది. స్ట్రాంగ్ గా కాపు చేయి, డబ్బులు రేపిస్తాను. పెద్ద బడే చిల్లి ఉండదు కానీ అరువుకు మాత్రం కాపీలు కొత్తాడు. తింటానా? ఈ పోలీస్ పనులు అంటే ఏమనుకుంటున్నావు? నాకే డబ్బులు కావాలనుకుంటున్నావా? నేనెప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ తింటాను. నడిబజార్లో న్యూసెన్స్కే దగ్గర నుంచి సినిమా థియేటర్లో పొగ తాగేవాడు దాకా ఎవరిన పట్టుకున్నా నా జేబు గెలగల 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 తెలుసా? గెలగల కానీ ఇంకోండి తర్వాత తిందరు కానీ కాఫీ తాగండి. తింటాను. ముందు తాగండి. ఆహా, ఓహో, ఆహా, ఎన్నో పెద్ద పెద్ద హోటల్లో తాగాను కానీ ఇంత మధురంగా నేను ఎన్నడూ తాగలేదు అనుకో. మీరే కలుపున్నాయి గారు, నా హోటల్కి ఒక్కసారి దయచేశారనుకో, మరి ఏ హోటల్కి వెళ్ళమన్నా వెళ్ళరు అనుకోండి, నా చేతి వంట అలా ఉంటుంది. మరి నేను చూసినప్పుడే అనుకున్నాను నీ అందాన్ని తగ్గట్టు నీ చేతి కాఫీ కూడా బాగుంటుందని. ఇంతకే ఒక్కదానివే కనిపిస్తున్నావు. నీకు మీ వాళ్ళు ఎవరూ లేరా? ఎవరూ లేరండి. అలాగా? ఇంత అందమైన ఆడపిల్ల ఒంటరిగా ఉండటం మంచిది కాదు. మరి పూల దగ్గరకు పందిరి, ఆడపిల్లకు అయిన వాళ్ళు లేకపోతే ప్రమాదం అంటారు పెద్దలు. అవునుకున్నాయి గారు, నాకు ఎవ్వరూ లేకపోయేసరికి ఆ రౌడీ రాజా గారికి మరి చులకనైపోయాను అనుకోండి. తింటాను. ఇప్పటికైనా మించిపోయింది ఏముందిలే. ఆడపిల్ల ఆపదలో ఉందనే ఆ భగవంతుడు నన్ను ఇక్కడ పంపించాడు. ఇక్కడి నుంచి నిన్ను ఆ సొంత మరదలా చూసుకుంటాను. నువ్వేం భయపడకపోనా? ఇదిగో సరే దయచేయండి. నేను వెళ్ళొస్తాను పూర్ణ. అలాగే రౌడీ రాజారావు, నువ్వు ఎక్కడున్న సరే అంటాడు. మంచి శాస్త్రం జరిగింది. ఏమిటి పూర్ణ, ఆ పోలీసోడేటి అలా పడతాలేత పరిగెట్టుకెళ్ళిపోతున్నాడు? హోటల్ అన్నాక పోలీసు వాళ్ళు మీలాంటి పెద్దవాళ్ళు వస్తూ పోతూ ఉంటారులేండి. అంతే కదా, దాని తల్లి సెగదరగా వాడు అలా వెళుతుంటేను ఏం జరిగిందో అని భయపడ్డాను. భయమా? నా గురించి మీకెందుకంటే భయం? మరీ అంత పరాయవాణి చేసి మాట్లాడటం అదే ఏమంత బాగోలేదు. కాని వారు కావాలనుకున్న బంధువులు కాలేరుగా. ఏ నువ్వు కావాలనుకుంటే నేను కాకూడదా ఏంటి? ఎలా? ఎలా ఏముంది,
వెనక ముందు ఎవ్వరూ లేరు. అవును. నాకున్న ఒక్కగానొక్క కొడుకు దేశాలు అటు తిరుగుతూనే ఉంటాడు. ఇదిగో ఇద్దరం ఇలా ఆకాశంలో తిరిగేదానికంటే ఛీ! ఆపండి, ఏంటి ఈ వయసులో ఆ మాటలు? అసలు ఈ నోటి వెంట వచ్చే మంచి మాటలు. ఇదిగో ఎంతకంటే నీకు మరో బంపరాపర్ వస్తుంది ఏంటి? బాగా ఆలోచించుకో. ఆపండి. ఆలోచించుకోవడానికి నాకేం మతిపోలేదు. మీరే ఎందుకో మతిపోయి ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నట్టుంది. ఛీ! ఇలాంటి శుభవార్తలు విన్నప్పుడు దాని తల్లి సిగదరగా నీలాంటి కన్య పిల్లలకు అప్పుడప్పుడు మతి పోతూనే ఉంటుందని నీకు తెలుసా? బాగా తెలుసు. మతి లేని మనుషులే ఇలా వచ్చి మాట్లాడతారని. అన్నపూర్ణం, అరవకో. ఈ నరసింహం అరవడు, గర్జిస్తాడు. గర్జించినా గాండ్రించినా బెదిరిపోవడానికి నేనేం మేక పిల్లని కాదు. ఈ నరసింహం విశ్వరూపం తెలియక మాట్లాడుతున్నావు. ఈ సింహం అహం కోల్పోయి సహనం దెబ్బతిందో తెల్లవారేసరికి నీ హోటల్ దహనంగా కలిసి జాగ్రత్త. ఓహో, గర్జించడం అయిపోయింది, ఇప్పుడు బెదిరింపులు దాకా వచ్చిందన్నమాట. ఏదో మంచి మనసున్న వాడిని కాబట్టి ఈ మాత్రం చెప్పాను. ఆడపిల్లను అందులో ఒంటరిగా ఉన్నదాన్ని ఇలా బెదిరితే మీకు ఏమన్నా బాగుందా? ఈ నరసింహానికి ఆగ్రహం అంటూ వస్తే దాని తల్లి సెగదరగా ఆడ మొగ అయినవాడు పరాయివాడని ఉండదు. ఈ ఆగ్రహమే అంటే 15 సంవత్సరాల క్రితం నా తోడబుట్టిన చెల్లిని దాని భర్తను కూడా బలిపించు. దోరు మొయ్యి, కుక్క సాగు తెచ్చేలా చేశాను. ఈ సంగతి ఎక్కడన్నా అన్నావో నీ చర్మం ఒలిపించి నేను కన్న వాళ్ళకి పార్సల్ చేయాల్సి ఉంటుంది. అయ్యో బాబోయ్, నేను ఎవరి దగ్గర ఎందుకంటాను? నాకు మాత్రం ప్రాణాల మీద ఆశ లేదా ఏంటి? అలా ఒళ్ళు దగ్గరుంచుకో. ఇదిగో అన్నపూర్ణ, నేను మరో వారం రోజుల్లో వస్తాను. నువ్వు నా దానిని కావాలి, నేను నీ వాళ్ళు అయిపోవాలి. ఈ నరసింహం విశ్వరూపం నీ కళ్ళారా దర్శిస్తాం. అనుకున్నాక నిజంగా ఈ నరసింహమూర్తి వాళ్ళ చెల్లి బావగారిని చంపేశాడంటావా? అవును, నిజంగానే చంపేశాడు. అంతేకాదు, వాళ్ళకున్న చిన్న పసికందును కూడా చంపాలని చూశాడు ఈ దుర్మార్గుడు. అవన్నీ నీకెట్టా తెలిసిపోరునక్క? తెలుసుకోవాల్సింది నేనే కాబట్టి. ఏమో నాకేమీ అర్థం కావట్లేదు. అది సరే కానీ రవి కనిపించి చాలా రోజులైంది. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? రవి బావా విజయవాడలో సింగనగర్లో వరదలు వచ్చాయి కదా, అక్కడ వాళ్ళకి సాయం చేసేందుకని కాలేజీ కుర్రాడితో కలిసి విజయవాడ వెళ్ళాడు. ఒక వారం దాకా రాడు. అలాగా? సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో. మరి రవి బావకి సమాజ సేవ చేయటం అంటే ఎంత ఇష్టమో. పాపం విజయవాడ వరదల్లోనూ అందరూ బాధపడుతూ ఉంటే సాయం చేసేందుకు వెళ్ళారు. ఈ వరదలు ఎప్పుడు తగ్గిపోతాయో. సంటి బావా ఏంటి వెనకాల చేతిలో సెమ్ము? ఏదైతే నీకెందుకు? ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావు. ఇది నేనే. ఇదిగో సంటి బావా, నీ మాటలు వింటూ ఉంటే ఐస్ పెడుతున్నంత కమ్మగా ఉంది. ఇంకా నయ్యం ఓనగట్లో రేగుడిని తిన్నంత తీయగా లేదు. ఇదిగో అచ్చు మన్మధుల్లాగా ఉంటావు. నిజంగానేనా? నిజంగానే. అయితే ఆ పిల్లన్నమాట నిజమేనన్నమాట. పిల్ల? ఏ పిల్ల బావా? పిల్లంటే పిల్ల కాదు, 16 ఏళ్ళ రసగుల్లా. అబ్బో, అందాల బొమ్మ, అపలంజి లెమ్మ. ఆ పిల్ల పలుకులున్నాయి చూడు, పలుకులు పటికి వెళ్ళం పలుకులు అనుకో. అబ్బో
ఆ పిల్ల నిన్ను కానీ ప్రేమించిందా, నువ్వు కానీ ఆ పిల్లని ప్రేమిస్తున్నావా? ఆ పిల్ల ప్రేమించిందో లేదో తెలియదు కానీ ఆ. నేను మాత్రం చాలా ప్రేమించేశాను. అబ్బో అట్లాగా. ఇంటికి బావా ఎవరా పిల్ల? ఇగో ఆ, శ్రీనాథం ఇల్లాలా పూలనమ్మకి చెప్పనంటే చెప్తా. ఆ, చెప్పను కానీ చెప్పు ఎవరు ఆ పిల్ల? మా ఇంట్లో పనికి కుదిరింది చూడు పిల్ల, ఆ పిల్ల రేణుకా. మాయిదారి సంత అని నీకెక్కడ దొరకనట్టు పని పిల్ల దొరికిందా పెంచేందుకు? ఆ ఆ పిల్లతో మా బాబు లవ్ ఆడితే లేదు కానీ నేను సరసాలు ఆడితే వచ్చిందా. అయ్యో రామరామ, తండ్రి కొడుకు కూడా ఒక పిల్లల్లో వాడుతున్నారా? అయ్యయ్యో, మరి ఏమనుకున్నా? ఇంతకీ కథ అంతవరకు వచ్చింది? ఇగో ఆ, మా బాబు లేని టైంలో నేను కూడా తలుపు సందుల్లోంచి చూసి ఆ, నేను కూడా మొదలెట్టాను తెలుసా. ఆ, అంటే ఇంకా రెండు చేతులతో తాకలేదన్నమాట. ఆ అప్పుడేనా 6 నెలలు కష్టపడితే ఇగో ఇలా 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 ఎల్లుతా తాకేం తెలుసా. ఇంకేనా? ఆ, చేసింది ఏం లేదన్నమాట. ఆ, అరే సింగనాథం ఇలా ఒకేలతోనే తాకితేనే ఒళ్ళంతా కలంచ కొట్టినట్టు ఊగిపోయింది. ఆహా. అదే ఆ, మొత్తం ముట్టుకుంటే మొత్తం ముట్టుకుంటే ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది చెప్పనా? నాకు ఇలా ఉంటుంది. అడక్కడక్క నిన్నే అడిగాను ఎలా ఉండకూడక ఊపిరి చదవకుండా పట్టుకు చచ్చావు. ఇదిగో తెలియదన్నా కాబట్టి చూపించా అంతే. నాకు బాధ సరదా మా ఇద్దరు గోల, మా ఇద్దరు గోల. ఆ, నేను వచ్చానని ఆ, పూర్ణమ్మకి ఆ. చెప్పు. ఆహా, పో. చెబుతాలే. అయ్యో, అందగాడు దొరికాడు. పూర్ణక్క, సెట్టిబాయా, ఆ, పూర్ణక్కని అడిగావు కదా. ఆ, మా పూర్ణక్క ఇదిగో ఆ. ప్రతిరోజు పొద్దున్నే లేచి ఆ, ఇదిగో చాలా శుభ్రం ఎక్కువ. ఆహా. ఆ ఒళ్ళంతా లక్షపుతో రుద్దుకుని ఇట్లా లక్సే. ఆ అబ్బా. షాంపూతో తలంతా కూడా శుభ్రంగా చక్క శుభ్రం చేసుకుని అబ్బబ్బబ్బబ్బబ్బ. సాంబ్రాణి పాక వేసుకుని ఓహో. ఆ ఇదిగో చక్కగా అద్దం ముందు కూర్చుని ఇదిగో ఎంత బాగా ముస్తాబు అవుతున్నావు. అబ్బో లోపల ముస్తాబు అవుతుంది. అందుకే మా పూర్ణకన్నం రోజు రోజుకి పెరుగుతుంది. ఆ మా పూర్ణక్కని ఎవరు చేసుకుంటారా గాని చాలా అదృష్టం. ఆ అదృష్టం నాకు దక్కాలి తెలుసా. మా పూర్ణక్క భలే పాటలు కూడా పాడుతుంది. అబ్బా. ఇరిసినది వసంతగానం అంటూ భలే పాడుతుంది. నేను కూడా ఒకసారి ఆ పాట పాడతాను. ఓ ఆ పాట అయితే నువ్వు వద్దు, నీ పూర్ణక్కైతే బాగుంటది. ఇదిగో. ఇగో ఆ. సింగనాథం నువ్వు అత్తర సాయిబు ఆ. అత్తర సాయిబు ఆ పాట వేసుకో భలే ఉంటది తెలుసా. అన్నా. యా సాయిబు నేను ఆ పాటకి స్టేజ్ లెక్కితే ఆ. సోమిర్రంగా ఆ. ఇర్రగా తీసేస్తా. ఇదిగో నువ్వు కోరినంటే అత్తసాయి పాట పాడతాయి కానీ నాకేమి ఇయ్యో, నీకు అత్తర సాయిబు అయితే నా దగ్గర అత్తరుంది అది అత్తరుందా? ఫారెన్ సెంటేనా? ఆహా సరే అయితే తప్పు కదా. అదో ప్యాడో మీరు కొట్టండి అత్తర సాయిబు పాట.
అత్తర సాయిబు రారా నా అందగాడారా అత్తర సాయిబు రారా నా అందగాడారా అందరి మొగుళ్ళు గుళ్ళోకెళ్ళి పళ్ళిస్తారు అందరి మొగుళ్ళ గుళ్ళోకెళ్ళి పళ్ళిస్తారు నా మగుడు గుళ్ళోకెళ్ళి పళ్ళికించాడే అత్తర సాయిబరారా అందగాడారా అత్తర సాయిబరారా అందగాడారా అందరి మొగుళ్ళు బీమారి వెళ్ళి పూజలు చేస్తారు అందరి మొగుళ్ళు బీమారి వెళ్ళి పూజలు చేస్తారు నా మగుడు బీమారి వెళ్ళి బిగుసుకుపోయాడే అందర సాయిబరారా అందగాడారా అందర సాయిబరారా అందగాడారా ఏంటి సింగనాథం? మా సింగనాథం బాగా కాలక్షేపం చేస్తున్నాడే నీతో. ఏమనుకున్నావు తెలుసా పూల్నా? నీ సింగినాథంతో డ్యాన్స్ చేస్తేనా నా సామిరంగా నా నడుము గిల్ల 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 గిర్రా తిప్పేది తెలుసా? తెలుస్తూనే ఉంది, అంతా చూస్తూనే ఉన్నా లోపల నుంచి. ఇగో అవన్నీ తర్వాత చూసుకుందాం కానీ నీకోసం ఏం తెచ్చానో తెలుసా? నా కోసమా? ఊళ్ళో పంచదార బెల్లం దొరక్క నువ్వు ఇబ్బంది పడుతున్నావని మన సింగినాథం చెప్పాడు. అందుకనే నీకోసం బెల్లం పంచదార ఊపిరి సార్లు కన్నా చేతులు పెట్టు. యో మీ నాన్నకన్నా డబ్బులు ఇప్పుడు వద్దులే, తర్వాత మనం చూసుకుందాం. అదంతా కుదరదు, నాకు మాత్రం అసలు రేటుగా ఇవ్వి. నీ డబ్బులు మాత్రం నువ్వు తీసుకెళ్ళు. సర్లే ఇవ్వి. ఇగో పుల్లమ్మ, యో ఏమంటుకోలేదు, పేక వచ్చింది ఒకటే. మా బాబు కంటే నేనేనయ్యని తెలుసా? అవును, నీ బాబు కన్నా నువ్వేనయ్యి. మా బాబు ఒట్టి పిసినొట్టు ఉండకూడదు తెలుసా? పుణ్యకాలను కూడా పైసా ఖర్చు అయిపోద్దని అస్సలు ఖర్చు పెట్టాడు. ఇగో సినిమాకి వెళ్తే ఇది మన నిడదోలు థియేటర్ సినిమాకి వెళ్తే ఎక్కడ డబ్బులు ఖర్చు అయిపోతాయని అక్కడ కూర్చుని మన నాటకాలను చూస్తున్నాడు తెలుసా? పైసలు ఖర్చు పెట్టాలని మహాపిసిని కొట్టుకుంటాడు. అంటే మీ నాన్న వీధి నాటకాలు చూసి డబ్బులు పొదుపు చేసుకుని పీసినారన్నమాట. తప్పు చాలి ఉప్పు నింపుకునే పుట్టుకు పుట్టాను కానీ నీ జాతి రోజులు పుట్టాల్సిన కానీ తెలుసా? మా బాబు పుట్టి పీకి మినగలుకు అది మీదే చాలు ఉలిక్కుబడి చేస్తాడు. ఒకసారి ఏమైందో తెలుసా? ఏమైందో తెలుసా? అని ఆర్టీసీ బస్సు ఆర్ను కొడితే అత్తులి 10 ములుకు కాలువలో పడ్డాడు. అంటే ఏది మన వెనకాల కడుతున్నారు చూడు ములుకు కాలువ, అందులో పడితే ఇగో ఈ ఊనగట్టలో ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు అందరూ వచ్చి లేపారు. మా బాబుని
మామూలు మంచిది చేయడానికి ఒక 20 లక్ష సోపు ఇందా సింగనాథం చెప్పాడు నువ్వు రాసుకుంటున్నావు అని. అదే సోపులతోటి 20 సోపులతో తోముతానే కానీ మామూలుగా అవలేదు తెలుసా. అదే నేనైతే నా నువ్వైతే పక్కన పిడుగులు పడ్డా కూడా అస్సలు భయపడ్డా తెలుసా. ఓ నువ్వు చాలా ధైర్యవంతుల్లో ఉన్నావే. అప్పుడే ఏమైంది నా ధైర్యం. ఒకసారి ఏది మన ఊరు థియేటర్లోకి ఏది మా హీరో ఏ హీరో? డిప్యూటీ సీఎం మా హీరో ఇక్కడ బొమ్మ ఉంది లోపల. ఆ హీరో సినిమా ఏది కొత్త సినిమా అంటే నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నమాట. పవన్ కళ్యాణ్ తిరిగిపోతున్నావు. ఆ సినిమాకి వెళ్తే టిక్కెట్ల కోసం ఏది నేల టిక్కెట్ల కోసం అని మా బాబు సీట్లు తీసుకోమంటే ఖర్చు పెట్టాలో డబ్బులు ఈ అయిపోతాడని నేల టిక్కెట్లు తీసుకుందని ఆ బుకింగ్లో దూరేనా దూరాక ఏమయ్యా? ఇలా దూరే మొత్తం మీద టికెట్లు తీసుకుని బయటకు వచ్చేసరికి మా బాబు నన్ను గుర్తుపట్టను కూడా లేదు తెలుసా. ఎందుకని? ఎందుకు ఆ బుకింగ్ లో దూరేసరికి ఆడిగేంటి ఈడిగేంటి ఆ గోడకి ఈ గోడకి నా మొఖం రాసుకుని మా బాబు కూడా గుర్తుపట్టలేకుండా పోయింది. నేను కాబట్టి 2 నెలలు ఏది హాస్పిటల్లో పడి వచ్చాను. అదే ఇంకొకడు ఎవడన్నా అయితేనా ఈ బాడికి ఆ బుకింగ్ లోనే సచ్చేటోడు తెలుసా. సరే మీ బాబు పిలుస్తున్నట్టున్నాడు చూడు అక్కడ. ఇగో వింటావా లేదా నేను చెప్పేది. ఇగో మా బాబు కంటే నేను చాలా ధైర్యవంతునని చెప్తున్నా చూసుకో. ఒకసారి మా ఇంట్లోకి ఏమొచ్చిందండి అని గుసులు కొట్టుకుంటూ పాము వచ్చింది. ఓ దాన్ని చూసి మా బాబు గుండాకి చచ్చినట్టయి మంచం మీద పడితే నేను ధైర్యం చేసి కర్ర తీసుకుని పాముని చంపాను తెలుసా. నువ్వు చాలా ధైర్యవంతుడు నేను ఒప్పుకున్నాను కానీ ఓ పాము కాస్తుంటే నేను గోడెక్కి పెద్ద గలకాలు తీసుకుని చంపాను. నా ధైర్యానికి మెచ్చుకుని మా మామ హైదరాబాద్లో ఉంటాడు. పోయేళ్ళు ఈ మధ్యలో వాళ్ళ పిల్లని నాకు ఇస్తానని వచ్చాడు. నేనే వద్దని తిప్పి పంపించా. ఎందుకని? ఏవో చేసుకుంటే అందం చందం లేదని ఎవడు చేసుకుంటాడు. చేసుకుంటే నీలాంటి అన్నగత్తం చేసుకుంటాం కానీ అందం చందం లేదు ఎవడు కట్టుకుంటాడు. నిన్నెవడు చేసుకుంటాడు? ఎందుకు చేసుకోవాలి? నువ్వు చేసుకోవాలి. ఇగో నీ ఎంత ధైర్యవంతుడు నేను చేసుకోను బాబు. నీకేమన్నా డౌటా మా బాబాయ్ నాకు అడ్డొస్తాడని? అవును, నువ్వు నేను పెళ్లి చేసుకుంటే మరి మీ బాబు ఊరుకుంటాడేంటి? ఎందుకు ఊరుకోడు? బాబు కూడా నేను ప్రేమిస్తున్నానంట. ఓరీడమ్మ కడుపు మాడ. ఈ వయసులో వీడికి ఇదే పోయే కాలం. నీకు వచ్చిన పోయే కాలం మీ బాబు కూడా వచ్చినట్టుంది. బాబా ఉండు వీడి సంగతి మా అమ్మకి చెప్పి ఇక్కడికి రానియకుండా మన ఇద్దరికి అడ్డు రాకుండా చేస్తా తెలుసా. అది ఆ పని చేయి. ముందెళ్ళి మీ అమ్మకి చెప్పి మీ బాబు సంగతి చూడప్పుడు మన ఇద్దరు హ్యాపీగా ప్రేమించుకోవచ్చు. అంతేనంటావా? అంతే, నువ్వు బయలుదేరు. అంతేనంటావా? ఒక్కసారి ప్రేమగా ఒక్కసారి చంటి అని పిలవవా? మా అమ్మకి మా బాబు చేసే పనులన్నీ ఒక్కొక్కటి చెప్పి మనకి అడ్డు రాకుండా చెప్తాం. అమ్మమ్మా వీడు బాబు పెద్ద జిడ్డుగాడు అంటే వీడు ఇంకా జిడ్డుగాడులో ఉన్నాడు. వీళ్ళిద్దరు పని తొందరలోనే చూస్తా.
అన్నమ్మ గారు, మధు. బజార్ సరుకులన్నీ తెచ్చానండి. అలాగే. అయినా ఈ పనులన్నీ మిగిలిన డబ్బులు లెక్క చూసుకోండి. ఈ పనులన్నీ నేను ఎవరు చేయమన్నారు? చేయటానికే కదండి చేరింది. అది సరే కానీ నువ్వు వండి గిండి అంటే మాత్రం నేను నీతో మాట్లాడను. పూర్ణ అని పిలుస్తాను, ఓకేనా? పూర్ణయో ఏదోటి, కానీ అండి గిండి అంటే మాత్రం నాకు నచ్చదు, సరేనా? అలాగే, పూర్ణ అని పిలుస్తాను. పూర్ణ. అబ్బే ఏం లేదు, పలుకుతావో లేదో అని. పూర్ణ, నువ్వు ఎంత అందంగా నవ్వుతావో తెలుసా? మల్లెపూలు మత్తునిచ్చినంత హాయిగా, సందమామ పలకరించినంత కమ్మగా, పైరగాలి పలకరించినంత తీయగా, గోదావరి గలగలాడుతున్నట్టు. బాబు, అడ్డుకట్ట అయిపోతే నీ కవిత్వం పొంగి పొరలేటట్టుంది. మహాసముద్రానికైనా ఆనుకట్ట కట్టొచ్చేమో కానీ మనసుకు కట్టలేదు. అది సరే కానీ ఇంకా తర్వాత కూడా నువ్వు ఇక్కడే ఉంటావా? నీకు ఇష్టం లేదా చెప్పు, నేను వెళ్ళిపోతాను. అంటే పొద్దున్న పెళ్ళైనా కానీ ఇక్కడే ఉంటావా అని. నాకు పెళ్ళి, ఈ ముఖం చూసి పెళ్లి చేసుకునేది ఎవరండి? ఒకవేళ చేసుకునే అమ్మాయి ఉంటే? నీలా మంచి మనసుండి ఆ ముఖం మీద చిరునవ్వులు నవ్వుతూ ఆ కళ్ళతో వెన్నెల పండిస్తూ ఉంటే నా సంగతి సరే, తమరి విషయం ఏమిటో? నేను కూడా నీలా గలగల మాట్లాడే హుషారైన మంచి మనసున్న అంత హైట్ ఉండి ఒడ్డు పొడుగుండి ఎర్రటి బుర్రటి అబ్బాయి దొరకాలిగా. అయితే ఇంకా నువ్వు ఎవరిని ప్రేమించలేదన్నమాట? లేదు. నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? ఒక అందాల చందమామను ప్రేమించాను. ఎవరు అమ్మాయి? మా ఊరిలో మా ఇంటి ప్రక్కనే ఒక అందమైన అమ్మాయి ఉంది. అవును. ఎంత అందంగా ఉంటుంది అనుకున్నావు? ఆ అమ్మాయి నడుస్తుంటే పాదాలు కందిపోతాయేమో అనిపిస్తుంది. అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? ఆ అమ్మాయి చెక్కిళ్ళు ఎండకు వాడిపోతాయేమో అనిపిస్తుంది. అనిపిస్తుందిలే, అది కూడా ఎందుకు అనిపించదు? రోజు ఆ అమ్మాయి వచ్చి నన్ను నిద్ర లేపేది. నేను నిద్ర లేపగానే ఆ అమ్మాయి ముఖమే చూసేవాడిని. ఒక్కొక్కసారి నా దగ్గరకు వచ్చి నా మీద వాలిపోయి ఎన్ని ముద్దులు పెడుతుందని. పెడుతుంది. ఎర్రగా బొరక దొరకగా అసలు దానికి సిక్కంటుంటేగా. నేనిచ్చే గులాబీ తప్ప ఎవరిచ్చినా తీసుకోదు. ఎందుకు తీసుకుంటుందిలే, తేరగా దొరికితే. ఒక్కొక్కసారి నా దగ్గరే పడుకొని కాలు మీద వేసుకొని నిద్రపోయేది. అసలు దానికి సిగ్గంటుంటేగా కాలు మీద వేసుకునే పడుకుంటుంది. అయ్యో, సిగ్గెందుకండి? అయినా చిన్నపిల్లకి సిగ్గేంటి? చిన్నపిల్ల 4 ఏళ్ళ అమ్మాయి, చిన్నది కాకపోతే పెద్దది అవుతుందా? ఎంత కంగారు పెట్టావు మధు. చిన్నపిల్ల 4 ఏళ్ళ. అనవసరంగా నేను కంగారు పడిపోయాను అనుకో. అయినా నువ్వు చెప్పిందంత ఇప్పుడు నా కోసమే కదా. అర్థమైంది కదా?